కుల సంఘాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసే నాయకులు ఆవుపాటి ఉమాశంకర్ అని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. కాకినాడ జగన్నాథపురంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం సీనియర్ నాయకులు ఆవుపాటి ఉమాశంకర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కంటి వైద్య శిబిరాన్ని సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ప్రారంభించారు. అనంతరం ఆవుపాటి ఉమాశంకర్ జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ ఆవుపాటి ఉమాశంకర్ సేవలు ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం కార్పొరేషన్ డైరెక్టర్ టి సాయి, 93 బీసీ ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు, రజక సంఘం డైరెక్టర్ ఏవి మెంటారావు, వాడపల్లి వెన్నబాబు, ఆలయ డైరెక్టర్ శ్రీనివాస్ యాదవ్, బీసీ సంఘ నాయకులు యనమదల రవి, విశ్వబ్రాహ్మణ సంఘం కాకినాడ రూరల్ నియోజకవర్గ అధ్యక్షులు ధర్మారావు, కాకినాడ రూరల్ అర్బన్ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చెల్లూరి సత్యనారాయణ, జగన్నాథపురం విశ్వబ్రాహ్మణ సంఘం గౌరవ అధ్యక్షులు వీర్రాఘవులు తదితరులు పాల్గొన్నారు. తన ప్రాంతం అభివృద్ధి అవ్వాలని కోరుకుంటాడు. ఈ ప్రాంతంలో ఎన్నో సంవత్సరాలు ఉంటూ ఈ ప్రాంత అభివృద్ధిలో కూడా ఈ ప్రాంతాన్ని పక్కన డెవలప్ చేయాలని కానీ ఇలాంటి సలహాలు కూడా ఎన్నో ఇచ్చేవారు. మన ఉమాకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ భగవంతుడి దయవల్ల ఆయుర్వేద నుంచి అన్ని విధాల చల్లగా చూడాలని ఈరోజు నా తరపున మన నాయకుల తరపున మన అధ్యక్షుడు నారా చంద్రబాబు తరపున కూటమి ప్రభుత్వం తరపున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాను. సోదరుడు బీసీలకి వెన్నుముకగా ప్రతి గ్రామంలో ప్రతి ఊర్లో ఏ పని వచ్చినా కష్టం వచ్చినా మంచికి చెట్టుకి కూడా ఆదరయ్యే వ్యక్తి మా ఆవుపాటి ఉమాశంకర్. ఇవాళ ఈయన జన్మదినోత్సవం సందర్భంగా చీఫ్ గెస్ట్ కింద మా కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు గారు, అలాగే మా బీసీ సంఘాల తరఫున మేమందరం కూడా వచ్చి ఆయన గౌరవించుకోవడం జరిగింది. ఎందుకు గౌరవించాము అంటే దానికి ఒక మీనింగ్ ఉంది. ఇవాళ అందరూ బర్త్డే కేక్ కట్ చేసుకుని ఏదో చేసామనుకున్నట్టు వెళ్ళిపోతారు. కానీ ఈవేళ ఉమాశంకర్ చేసిన పని ఏంటంటే ఈవేళ ఐ అలాగే డెంటల్ ఈ రెండాటికి కలిపి ఇక్కడ శిబిరం ఏర్పాటు చేసి ఇక్కడ పేదలందరికీ కూడా పళ్ళు చూపించుకునేలాగా ఇక్కడ శిబిరం ఏర్పాటు చేయడం మాకు అందరికి కూడా ఆనందకరంగా ఉంది. అందువల్లే ఈవేళ ఉమాశంకర్ని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ 93 బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్య అతిథిగా వనమాడి వెంకటేశ్వరరావు గారు మన కాకినాడ స్మార్ట్ సిటీ శాసనసభ సభ్యులు ఇచ్చేయడం జరిగింది. నా జన్మదినం పురస్కరించుకుని అలాగే ఈరోజు నేను 93 బీసీ కులాల రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బీసీ సంఘాల్లో కానీ అలాగే దళిత గిరిజన బీసీ ముస్లిం ఐక్యవేదిక ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడిగా కానీ అలాగే విశ్వబ్రాహ్మణ సంఘ రాష్ట్రానికి కానీ ఉమ్మడి జిల్లాకు కానీ ఈ స్థాయికి రావడానికి కారకులు నాకు 93 బీసీ కులాల రాష్ట్ర అధ్యక్షులు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు గారు ఈరోజు ఈ కార్యక్రమానికి ముందుగా వచ్చి నాకు అన్ని రకాల సహాయ సహకారాల్లో నా స్నేహితులు నా సంఘీయులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనవిజయం చేయడానికి, అలాగే మా నాన్నగారు అమ్మగారు జ్ఞాపకార్థం కంటి శిబిరం పళ్ళకి చెకప్లు అని చెప్పేసి ఒక శిబిరం ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఆ కార్యక్రమానికి కూడా అందరూ ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సోదరి సోదరులు అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఇదంతానే చక్కగా అందరూ కూడా ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇంతటి చక్కటి అవకాశం కల్పించిన మా భాస్కర్ అన్నయ్యకి ఎప్పుడు నేను రుణపడి ఉంటానని